బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడైతే 35 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా ప్రిన్సెస్ కట్ లో కట్ చేసేటప్పుడు బోట్ నెక్ ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ లో పెట్టుకొని చెస్ట్ బై 4 ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫ్యాబ్రిక్ ని మడుచుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను, ప్లస్ 1 మార్జిన్ గురించి తీసుకున్నాను. నేను 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇలా బోట్ నెక్ ఉండేటప్పుడు ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ పార్ట్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ కంటే. అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది 15 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 14 ప్లస్ 1. అదే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే 15.5 ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకోండి. షోల్డర్ అయితే 7 తీసుకున్నాను, ఆర్మ్ రౌండ్ కూడా 7 తీసుకున్నాను. ఇక్కడ బోట్ నెక్ కి 7 వస్తుందండి. చెస్ట్ మార్క్ చేసుకున్నాను, ప్లస్ 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎక్స్ట్రా అయితే మనకి కట్టింగ్ మధ్యలో వస్తుంది కాబట్టి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ ఇక్కడ 3.5 పెడుతున్నాను, హై నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి స్టార్ పెడతాను కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా అయితే 4 ఇంచెస్ పెట్టుకోవాలి బోట్ నెక్ కి. ఇక్కడ నేను స్టార్ పెట్టి హై నెక్ పెడుతున్నాను కాబట్టి 3.5 అయితే పెడుతున్నాను. ఇలా దిగువను కూడా 3.5 పెట్టి నేను చూపించిన విధంగా అయితే దిగువ నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 1.5 అయినా పర్లేదు, మీ కంఫర్ట్ ని బట్టి మీరు ఇలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లోత్ అనేది కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే మీకు పట్టినట్లు ఉంటది. యాక్చువల్ గా అయితే బ్లౌజ్ కి 1 ఇంచ్ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కి, దీనికైతే 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. దిగువన వేస్ట్ దగ్గర అయితే ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ రౌండ్ కి 4.5 ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ప్రిన్సెస్ కట్ వచ్చేటప్పుడు మనకి జాయింట్ వస్తుంది కదా, కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇక్కడ నుంచి 10.5 వరకు మార్క్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ కి ఏ ఏజ్ వరకు అయినా ఇలాగేనండి, ఇది 10.5 వరకే మార్క్ చేసుకోండి. ఇది డాట్ పాయింట్ అనమాట. లెంత్ అయితే 10.5 దగ్గర మార్క్ చేసుకున్నారు కదా, విడ్త్ పరంగా అయితే 3.5 దగ్గర మార్క్ చేసుకోండి. దిగువ వైపు కూడా 3.5 వరకు మార్క్ చేసి ఒక లైన్ గీసుకొని చూపించాను కదా, ఒకవైపు అయితే 1/2 ఇంచ్, ఒకవైపు అయితే 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా కర్వ్ లాగా తీసుకోండి. షోల్డర్ దగ్గర డౌన్ అయితే పెట్టాలి, అది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు పెడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి, ఇలా 7 ఇంచెస్ షోల్డర్, 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ అయితే పెట్టుకోవాలి. చెస్ట్ 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కాబట్టి ఏం కట్ రాదు కాబట్టి 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోండి. వేస్ట్ రౌండ్ 7 ఇంచెస్, డాట్స్ గురించి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి. ఏ ఏజ్ వరకు అయినా షోల్డర్, ఆర్మ్ హోల్ ఇలానే తీసుకొని ఓన్లీ చెస్ట్ వెస్ట్ మెజర్మెంట్స్ అయితే మారుతాయి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అనేది ఏ బ్లౌజ్ ఏ కటింగ్ అయినా సరే 1.5 తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే 3.5కి నేను మార్క్ చేశాను, ఇది హై నెక్ కాబట్టి ఇలా అయితే 3.5కి మార్క్ చేసుకొని రౌండ్ అయితే గీసుకున్నాను అనమాట దిగువ వైపు కూడా. హోప్ ఈ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి బ్యాక్ హుక్ అయితే పెట్టాను, అది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే స్లీవ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ స్లీవ్స్ కి అయితే కొంచెం పఫ్ అయితే వస్తుంది, చిన్న పఫ్ పెట్టమన్నారు కస్టమర్ అయితే. ఇలా దిగువ వైపు సమానంగా అయితే కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి అయితే 9.5 విడ్త్ తీసుకోండి, చిన్న వాళ్ళకైతే 7.5 విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ నాకు సరిపోలేదు, నేను జాయిన్ చేసుకుంటాను. 9.5 అయితే నేను మార్క్ చేసుకొని ఇలా అయితే ఇక్కడ నుంచి లెంత్ వైజ్ మార్క్ చేసుకోవాలి. మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి. నేనైతే 12 ఇంచెస్ ప్లస్ పఫ్ గురించి అయితే 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నార్మల్ హ్యాండ్ కట్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని పై వైపు ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ స్లీవ్ కటింగ్ అయితే నేను మెన్షన్ చేశాను, నా ఛానల్లో ఉంది, ఎవరైనా అవసరం అనుకుంటే చూడండి ఒకసారి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే నేను బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ అయితే పెట్టాను, అదైతే నేను ఇప్పుడు చూపించట్లేదు ఆ వీడియో. నార్మల్గా బోట్ నెక్ ఎలా స్టిచ్ చేస్తారో అలానే చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మెడ పట్టీస్ కూడా కట్ చేసేసాను. ఇక్కడ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ ఇలా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర డౌన్ అయితే కట్ చేస్తామన్నాను కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇలా అయితే పైనుంచి ఒకవైపు దిగువ వైపు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే స్లీవ్స్ కూడా ఇలానే కట్ చేసుకోండి. కట్ చేసుకొని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవటమే. బిగినర్స్ అయినా సరే 1-2 సార్లు వీడియో చూస్తే వచ్చేస్తుందండి, సింపుల్ అని.